హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో బ్యాక్ యార్డ్లో ఇలా హల్దీ ఫంక్షన్ చేశారు. హల్దీ ఫంక్షన్కి వీళ్ళే ఇలా డెకరేషన్ చేసుకున్నారు. సో డెకరేషన్కి ముందే చెక్కలన్నీ షాప్లో కొనుక్కొచ్చి ఆ చెక్కలకి పెయింట్ అంతా వేశారు. ఎల్లో కలర్ పెయింట్ వేసి వాటిని ఇలా స్క్రూస్ తోటి బిగించారు. స్క్రూస్తో బిగిస్తే వాళ్ళు ఒక డిజైన్ అనుకున్నారు. ఆ డిజైన్ ఇలా పిరమిడ్ లాగా వచ్చింది అన్నట్టు. సో 3 పిరమిడ్స్ ఉన్నాయి. టూ సైడ్స్కి పెద్దవి, మధ్యలో ఒకటి చిన్నది. ఆ స్క్రూస్ వాటికి వెనకాల చిన్న చిన్న స్క్రూస్ కొట్టారు. ఆ స్క్రూస్కి ముందే ఆర్డర్ చేసుకున్నారు పువ్వులు. ఏ పిరమిడ్కి ఏ ఫ్లవర్స్ రావాలనేది ముందే ఆర్డర్ చేసుకొని ఆ ఫ్లవర్స్ అన్నీ వెనకాల హ్యాంగ్ చేశారు. సో మనం ముందే డిజైన్ ఏదైతే అనుకున్నామో ఆ ఫ్లవర్సే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఆ ఫ్లవర్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేశారు. సో మధ్యలో ఆరెంజ్ వచ్చింది, సైడ్స్కి ఇలా ఎల్లో అండ్ వైట్ వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్ లుక్ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్యాక్ యార్డ్లో ఫారెస్ట్ ఉండడం వల్ల ఆ లుక్కే వేరండి, చాలా బాగుంది గ్రీనిష్గా. అండ్ అలాగే గార్డెన్లో వాళ్ళకి బొకే లాగా ఇలా చేమంతులు కూడా పూసాయి. కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఈ ఫ్లవర్స్ చూడగానే నాకైతే చాలా చాలా నచ్చేసాయి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ ఇలా రెడీ అయిపోయాము. హల్దీ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకు బ్యాక్ యార్డ్లో ఫారెస్ట్ ఉండడం అండ్ ఫుల్గా ఎల్లో కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో గ్రీనిష్ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కదా. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.